మన లైబ్రరీకి వస్తామని షాకాల్కి ముందే తెలిసినట్టుంది. అందుకనే షాకాల్ సోల్జర్స్ ని ఇక్కడ కూడా పంపించాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. రంగీలా త్వరగా రండి, మనం త్వరగా లైబ్రరీలోకి వెళ్ళాలి. త్వరగా రండి. నేనే రంగుల రంగీలాని. మీరు నా నుండి ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ఎదిరించి గెలవలేదు. నాతో నువ్వు పోటీ పడి గెలవలేవు రుద్రా. నాకు ఈ విషయం ముందే బాగా తెలుసు రుద్ర. నువ్వు ఎలాగోలా తప్పించుకుని ఆ లైబ్రరీ రూమ్ లోకి వెళతావని. దొరికావు. అందుకే నేను ఈసారి చాలా అడ్వాన్స్ గా ఆలోచించాను. అందుకే నేను ముందుగానే నీకోసం అన్ని రెడీ చేసి పెట్టాను. అర్థమైందా? నీ సూర్యుడు అస్తమించాడు, కానీ ఇప్పుడు నా సూర్యుడు బయటికి వచ్చాడు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు షాకాల్. నా సూర్యుడు ఇప్పుడు అస్తమించాడు. బాయ్ బాయ్. అరే, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? అసలు ఎలా తప్పించుకుని వెళ్ళారు? రుద్ర చూడటానికి రుద్ర చిన్న పిల్లాడిలా కనిపించచ్చు, కానీ వాడి బ్రెయిన్ లోపల పెద్ద పెద్ద ప్లాన్సే ఉంటాయి. నేను ఇది అస్సలు ఊహించలేదు. వాడు చాలా స్మార్ట్ గా వాడి ఇమేజ్ ని అరెస్ట్ అయ్యేలా చేశాడు. నిజమైన రుద్ర ఇప్పుడు లైబ్రరీలోనే ఉన్నాడు. బుక్ దొరికింది. త్వరగా ఓపెన్ చేయి రంగీలా. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మెజిషియన్ రంగీలా పేరుకే మంచి వాళ్ళ ఉన్నాడు, కానీ వాడు చేసే పనులన్నీ చెడు పనులే. బుక్లో కూడా వీరులు ఉన్నారు. ఫేక్ కలర్స్ ని తీసుకొని మీరు లోపలికి వెళ్ళినప్పుడు నిజమైన కలర్స్ ని మీరు బయటకు తీసుకురాగలరు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నకిలీ రంగులు లోపలికి తీసుకువెళ్ళాలా? అరే లేదు లేదు రుద్ర, ఇంకోసారి బాగా ఆలోచించు. ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిదంటావా? ఒకవేళ నువ్వు అందులో ఇరుక్కుంటే? మీరు బాధపడకండి రంగీలా. నా ఫ్రెండ్స్ ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. రండి. Zibaiska, all colors Polito. మనసుంటే మార్గం ఉంటుంది. అందరు పిల్లలు బయటికి వస్తున్నారు.
రుద్ర, కావాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్ ని కాపాడుండొచ్చు, కానీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు రుద్రా? నేను నీ కథ ముగించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఆ విషయం నీకు కూడా అర్థమయ్యి ఉంటుంది. కానీ నీ అంతం ఇంత అందమైన ప్రదేశంలో ఇంత అంతంగా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మెజిషియన్ రంగీలా, థ్యాంక్ యూ. మిత్రుల మధ్య ఇదంతా ఎందుకు షాకాల్? ఎందుకంటే నేను నీ అతి పెద్ద శత్రువుని నా వల్లో చిక్కుకునేలా చేశాను. ఇకపై వాడు ఎక్కడికి తప్పించుకొని పోలేడు. లేదు, ఆ రుద్ర తప్పించుకోకూడదు. ఇక ఇప్పుడు నేనే వెళ్ళి తీరాలి. నేనే రంగుల రంగీలాని. మీరు నా నుండి ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ఎదిరించి గెలవలేదు. ఈ రోజు నువ్వు నా రంగుల ప్రపంచంలో ఖచ్చితంగా ఖైదవ్వబోతున్నావు. ఎవరిని బంధిస్తారో చూద్దాం. రుద్ర, నేను ఒక బుక్ లో చదివాను, కలర్స్ ప్రిజం లోపలికి వెళ్తే కలర్లెస్ అయిపోతాయి. థ్యాంక్ యూ మైరా. జిబాయిస్కా ప్రిజం క్రియేటో. అసలు వీడు ఏం చేస్తున్నాడు? నా కలర్స్ ని నా నుండే దూరం చేయాలనుకున్నావు కదా రుద్ర, ఇప్పుడు శిక్ష అనుభవించు. Zibaiska, boom, take, boom. నువ్వు ఏం చేసావు? నా కలర్స్ అన్నిటికీ ఏమయ్యింది? నా కలర్స్ ఎక్కడ ఉండాలో అక్కడే భద్రంగా ఉంది. నేను మాతృకుండి, నేను గొప్ప మెజిషియన్ని. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే పారిపోషాక మమ్మీ. మీరు ఎంతో కష్టపడి ఒక అందమైన కలర్ అడోసిటీని క్రియేట్ చేశారు, కానీ మీరు దాన్ని తప్పుడు విషయానికి ప్రయోగిస్తున్నారు.
మీ టాలెంట్ ని అందరూ పొగడాలి, అంతేగాని అందరూ మిమ్మల్ని చూసి భయపడకూడదు. మీరు ఇలాగే ఉంటే ఎవరు మీ దగ్గరికి రారు. నువ్వు చెప్పేది కరెక్టే రుద్ర. ఐఎమ్ సారీ. ఇప్పుడు గనక నువ్వు నన్ను వదిలేస్తే నేను మళ్ళీ ఈ సిటీని నిర్మించుకుంటాను. ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ నేను ఇక్కడ ఎంటర్టైన్ చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. చాలా సంతోషం. ఇప్పుడే రంగీలా పేరుని నిలబెట్టాడు. ఎందుకంటే నా పేరును నేను మార్చుకుందాం అనుకున్నాను. ఒక నిమిషం. జిబా మ్యాజిక్ రివర్సో. నా రంగులు నాకు తిరిగి వచ్చేసాయి. థ్యాంక్ యూ రుద్ర. మళ్ళీ శాకాలు చెప్పేది వెనకు, లేకపోతే నువ్వు వాడిలాగే పరిగెత్తాల్సి ఉంటుంది.